హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మిస్ నందన. అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. వరలక్ష్మి వ్రతాని కోసం 9 రకాల ప్రసాదాలు అయితే ఇంట్లోనే సింపుల్గా ఒక గంటలోనే ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను వెల్లుల్లి అలానే ఉల్లిపాయలు లేకుండా ఈ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే మా సైడ్ అయితే అమ్మవారికి అయితే వెల్లుల్లి అలానే ఉల్లిపాయలు లేకుండానే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తాము. అయితే దీనికోసం ముందుగానే కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. అయితే ముందు రోజు రాత్రే ఇక్కడ శనగలను అయితే ఇలా మంచిగా వాష్ చేసుకొని ఒక కప్పు శనగల్ని మంచిగా వాష్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. అయితే ఇది వాయినానికి అలానే మన శనగల తాలింపుకి రెండింటికి పనిచేస్తాయి. నేను ఇక్కడ ప్రసాదాలన్నీ ఎక్కువ చేయట్లేదు, కొంచెం కొంచెంగానే చేస్తున్నాను. ప్రసాదాలు ఎక్కువ చేసి పడేయకుండా మనకి ఎంత అవసరం ఉందో అంతే చేసుకోవాలి. అలానే ఇక్కడ గారెల కోసం ఒక కప్పు మినప్పప్పు అయితే మంచిగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. అలానే బూరెల కోసం ఒక కప్పు బియ్యము అలానే అదే కప్పుతోని మినప్పప్పు కూడా వేసుకొని ఇవి రెండింటిని కూడా మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి కనీసం మనకు రాత్రి అంతా నానితే మంచిగా వస్తాయి. లేదు అనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తే ముందే నానబెట్టేసి తర్వాత అయితే చేసుకోవచ్చు. మినిమం 4 అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలి. అలా తెల్లవారుజామునే లేసేసి మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత తలంటు స్నానం చేసి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ బూరెల కోసం ఒక కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను నేను. ఇవి మంచిగా వాష్ చేసుకొని వాటర్ అయితే వేసి పెట్టుకోవాలి. అలానే ఇక్కడ 2 కప్పుల రైస్ కూడా తీసుకున్నాను. 2 కప్పుల రైస్ కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. అలానే వాటర్ వేసి నానబెట్టుకోవాలి. రైస్ ఏంటంటే నేను పులిహోరాకి అలానే దధ్యోజనానికి అలానే చక్కెర పొంగలికి మూడిటికి ఒకటేసారి నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నాను. దానికి మంచిగా వాష్ చేసుకున్నాక 4 కప్పుల వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ పైన అయితే నేనైతే ఇక్కడ పాలు పెట్టేస్తున్నాను. మనకు చక్కెర పొంగలికి అలానే పాయసానికి అయితే ఈ పాలు అయితే కావాలి కాబట్టి ఫస్టే పాలు పెట్టేసుకొని పాలు పొంగితే మంచిది అంటారు పండుగల రోజు. కొంచెం నేనైతే ఫస్ట్ పొంగిచ్చాను. ఆ తర్వాత అయితే ఈ పాలు పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన అయితే మనము ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు మనము రాత్రే నానబెట్టి పెట్టుకున్న శనగలు అలానే మినపప్పు బూరెలు కూడా మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, అవన్నీ అయితే సైడ్కి పెట్టేసుకొని శనగలు చూసారా నానిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే శనగలు అయితే కుక్కర్లో వేసేసుకుందాము. నేను ఇక్కడ కుక్కర్లో ఉడకబెడుతున్నాను, తొందరగా అయిపోతుంది. నేను శనగలు 2 కప్పులు శనగలు తీసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అంటే 1.5 కప్పు దాకా వాటర్ అయితే వేసుకున్నాను. మనకు శనగలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ అయితే ఒక 3 విజిల్ తీసుకోవాలి. ఈలోపు మనము పప్పు అయితే రుబ్బేసుకుందాము. ఇక్కడ గారెల కోసం మినపప్పునే అయితే వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనము గట్టిగా రుబ్బుకోవాలి. గారెల పిండి లూజ్గా అస్సలు చేసుకోకూడదు. ఒకవేళ మీకు తప్పిపోయి కొంచెం లూజ్గా అనిపిస్తే బియ్య పిండి కానీ రవ్వ కానీ వేసుకోండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు అనేటివి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బియ్యమును మినపప్పు ఉంది కదా బూరెల కోసం, అది కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇది ఏంటంటే కొంచెం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో పట్టేసుకోవాలి. మరి గట్టిగా కూడా పట్టేసుకోవద్దు, కొంచెం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో అయితే పట్టేసుకోవాలి. ఇవన్నీ సైడ్కి పెట్టేసేయాలి. ఈలోపు మనకు రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది. చూసారా రైస్ ఇక్కడ మంచిగా ఉడికిపోయింది. సో దీని అయితే ఫస్ట్ అయితే నేను పులిహోరకి అయితే తీసేస్తున్నాను. అయితే ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీస్తే మనకు రైస్ అనేది పుల్లలుగా పొడి పొడిగా అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు పులిహోరకు ఎంత అవసరమో అంతే తీస్తున్నాను. మిగతా రైస్ అంతా అలానే ఉంచేసాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా పాలు వేసుకోవాలి. మనము ఇది దద్దోజనానికి అలానే చక్కెర పొంగలికి రెండిటికి అలానే 1 కప్పు దాకా వాటర్ వేసుకొని ఇదంతా మంచిగా ఉడకనివ్వాలి. ఈలోపు మనము పులిహోర అనేది తాలింపు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడయ్యాక ఇందులో అయితే తాలింపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర అలానే కొద్దిగా శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలానే కొన్ని పల్లీలు,
ఇవి ఒక్క నిమిషం ఫ్రై చేయాలి. కొంచెం రంగు మారినాక ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4-5 మీ కారానికి సరిపడంత వేసుకోండి. అలానే నేను ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇది అన్ని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిపోయాక ఇందులో కొంచెం కరివేపాకు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఫైనల్గా అయితే ఇంగువ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ అయితే వేసుకున్నాను. ఈలోపు మనకు రైస్ అనేది కొంచెం చల్లారిపోతుంది. ఇప్పుడు రైస్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. చక్కెర వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఒకసారి మంచిగా రైస్ అంతా కలిపేసుకొని 1 నిమ్మకాయని రసం తీసి పెట్టుకోవాలి. ఆ రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే చింతపండు పులిహోర కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న రైస్కి నాకు 1 నిమ్మకాయ పెద్ద సైజుది అయితే సరిపోయింది. ఇలా నిమ్మరసం వేసుకొని మనం చేసుకున్న తాలింపుని దీనిపైనుంచి అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనకు తాలింపు అంతా మంచిగా కలిసిపోయాక ఇక్కడ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సైడ్కి పెట్టేస్తున్నాను. ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రెండో ప్రసాదం వచ్చేసి పరవాన్నం. పరవాన్నానికి ఇక్కడ మనం ఆల్రెడీ రైస్లో పాలు వేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ దగ్గరకు వచ్చేసింది. అయితే ఇది దజ్జోజనానికి కొంచెం అయితే తీసేసి సైడ్కి పెట్టేసుకుందాము. ఈ లోపు మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మనకు రైస్ అనేది అక్కడ దజ్జోజనానికి చల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనము తీసేసుకున్న రైస్లో మిగతా రైస్ ఉంటుంది కదా, అందులో 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను, కానీ కొంచెం సేపటికి అది ఇలా అయిపోయింది ముద్దలాగా. కానీ పర్వాలేదు, కొంచెం సేపు అలా మగ్గనిస్తే మనకు లూజ్గా అయిపోతుంది. లేదు ఇలా కాదు అనుకున్న వాళ్ళు కొంచెం దాన్ని కరిగించి పాకంలాగా కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు బెల్లం అనేది మంచిగా కరిగిపోతుంది ఒక 2 నిమిషాల తర్వాత. నేను ప్రాసెస్ ఎలా చేశానో అలానే చూపిస్తున్నాను. ఇలా మంచిగా బెల్లం అంతా కరిగిపోయి దగ్గరికి వచ్చేసాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా ఒక్కసారి అలా కలిపేసుకొని నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్నాను. అలానే పరవాన్నానికి ఎక్కువగా నెయ్యి ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి ఎక్కువ వేసి మంచిగా జీడిపప్పు, అలానే కొంచెం కిస్మిస్ వేసుకొని మంచిగా వేయించుకొని వేసుకున్నాను. అంతే, మన పరవాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దధ్యోజనానికి ఈలోపు మనకు రైస్ అనేది చల్లగా అయిపోయి ఉంటుంది. ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మనకు రైస్ చల్లారినాకనే ఖచ్చితంగా పెరుగు వేసుకోవాలి, లేదంటే మనకు పెరుగు అనేది విరిగిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేయకండి. ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలి. అలానే మీకు కావాలంటే కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకోవచ్చు. మరీ చిక్కగా కాకుండా నార్మల్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి కలిపేసి దీనికైతే తాలింపు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు కడాయిలో ఇక్కడ నేనైతే బటర్ వేస్తున్నాను. బటర్ కానీ నెయ్యి కానీ తోని చేస్తే దధ్యోజనం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని అందులో తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం శనగపప్పు వేసుకున్నాను. మీ దగ్గర మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ మినపప్పు లేదు. అలానే ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దూరగా వేగనివ్వాలి. ఇవన్నీ ఇలా కొంచెం దూరగా వేగినాక ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇది కూడా కొంచెం వేగిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగు వేసేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం గోరువెచ్చగా అయినాక తాలింపు అయితే మనము దధ్యోజనంలో వేసుకోవాలి. వేడి మీద వేస్తే మనకు పాలు అనేది, పెరుగు అనేది విరిగినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత అయితే కలుపుకోండి. ఇలా ఒక్కసారి కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. మన రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. అయితే ఈ మధ్యలో గ్యాప్లో నేనైతే ఇక్కడ శనగపప్పును అయితే ఉడకబెడుతున్నాను. అయితే ఒక బౌల్లో మనం నానబెట్టిన శనగపప్పు ఉంటుంది కదా, ఆ శనగపప్పు వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా స్టవ్ పైన పెట్టేద్దాం. మనం మిగతా ప్రాసెస్ అయ్యేలోపు మనకు ఈ పప్పు అనేది ఉడికిపోతుంది. ఇక్కడ 4వ ప్రసాదం శనగల తాలింపు. అయితే శనగల తాలింపు కోసం మనం శనగలు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, చూసారా ఇలా శనగలు మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ దద్దోజనానికి
ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు అలానే జీలకర్ర, మీ దగ్గర శనగపప్పు కానీ లేదంటే మినపప్పు కానీ ఏది ఉన్నా అది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏది యాడ్ చేయలేదు, సింపుల్గా వేసుకుంటున్నాను. అందులోనే ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి 2 వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం తాలింపు అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు అయితే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. మనము ఆల్రెడీ ఉప్పు వేసాము ఉడకపెట్టేటప్పుడు, సో జాగ్రత్తగా చూసి ఉప్పు వేసుకోండి, లేదు అంటే అసలు ఉప్పు వేయకపోయినా పర్లేదు. అలానే ఒక 1/2 కప్ దాకా కొబ్బరి తురుము వేసుకోవాలి. దీనివల్ల శనగల తాలింపు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన శనగల తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మధ్యలో గ్యాప్లో నేనైతే ఇక్కడ శనగపప్పు ఆల్రెడీ ఉడికిపోయింది. సో దీన్నైతే ఇలా స్ట్రెయినర్ పెట్టేసి పప్పునైతే ఇలా వాటర్ అన్ని తీసేస్తున్నాను. ఇక్కడ ఈ వాటర్ అనేది వేస్ట్గా అస్సలు పడేయకూడదు. దాంతో రసం కానీ సాంబార్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడ పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పప్పు వేసేసుకొని దీన్నైతే కొంచెం బరకగా, మీకు ఎంత వీలైతే అంత బరకగా అయితే రుబ్బుకోండి. చూసారా, ఇలా అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మన ముద్ద బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను పౌడర్ బెల్లం అయితే వేసుకుంటున్నాను 1 కప్పు. ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని మంచిగా బెల్లం కరిగేదాకా ఉంచేసేయాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ పప్పునైతే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిసిపోవాలి. ఇప్పుడు ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలానే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. మనకు కొంచెం ఇక్కడ అక్కడక్కడ ఉండల్లాగా కనిపిస్తుంది కదా, అదంతా మనము మళ్ళీ చేయితోని బాయిల్ చేసేటప్పుడు అవన్నీ ఏం కనబడవు. ఇలా ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే మనకు బాగుంటుంది, టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది నెయ్యి ఎక్కువ వేసుకుంటే. ఇలా మొత్తం దగ్గరికి వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకుందాము. ఇదంతా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము గారెల పిండి అనేది పట్టేసుకున్నాం కదా, మన 5వ ప్రసాదం వచ్చేసి గారెలు. ఇక్కడ గారెల పిండి ఆల్రెడీ పట్టేసుకున్నాము. మీకు కావాలంటే ఇందులో అల్లం ముక్కలు కానీ కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. నేనైతే ఏది వేయట్లేదు, జస్ట్ ప్లెయిన్గా గారెలు వేస్తున్నాను. స్టవ్ పైన ఆయిల్ ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా టీ స్ట్రైనర్ పైన ఇలా గారెలు అయితే ఈజీగా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అప్లై చేసి ఇలా గారెలు అయితే వేస్తే చాలా బాగా వస్తాయి ఇలా గారెలు. మీకు ఇష్టం ఉంటే అల్లం ముక్కలు అలానే కరివేపాకు కొంచెం జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు గారెలలో. ఉల్లిపాయ లేకుండా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేడివేడి ఆయిల్లో గారెలు అయితే వేసేసుకోవాలి. నేను ఒక్కొక్క వాయికి 3 గారెలు మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ ప్రసాదాలు ఎక్కువ చేసి పడేయం కన్నా మనకు ఎంత అవసరమో అంతే చేయాలి. నేను చేసే క్వాంటిటీ అన్నీ మా ఫ్యామిలీకి సరిపోతాయి, అంటే 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోయేటట్టు మాత్రమే చేశాను నేనైతే. ఇలా 1 నిమిషం తర్వాత ఇలా తిప్పుకుంటూ మంచిగా కాల్చేసుకోవాలి గారెలు అయితే. ఇక్కడ గారెలు అయితే రెడీ అయిపోయి దీన్ని అయితే అన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ మన 5వ ప్రసాదం గారెలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ 6వ ప్రసాదం పూర్ణం బూరెలు. మనం ఆల్రెడీ పూర్ణాన్ని పెట్టుకున్నాం, అలానే అది చల్లారే లోపు ఈ ప్రాసెస్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు చల్లారినాక కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే అన్ని లడ్డూలాగా అయితే చుట్టేసుకున్నాను. ఆల్రెడీ మనము మినపప్పు 1 కప్పు బియ్యం ఉంది కదా, అదంతా పట్టేసి పెట్టుకున్నాము. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా చక్కెర వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే సోడా అయితే యాడ్ చేయలేదు.
నేను అలానే గారెలలో కూడా సోడా అయితే యాడ్ చేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసినా కూడా చాలా బాగా వస్తాయి. కొంచెం మంచి కలర్ కోసం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. బూరెలు మంచి కలర్ వస్తాయి పైన. మీరు ఇలా కాకుండా బూరెలకు కొంచెం శనగపిండితోని కూడా చేసుకోవచ్చు. ఒక కప్పు శనగపిండికి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసి అందులో అయితే ఉప్పు వేసుకొని ఇలా బూరెల్లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పప్పు పూర్ణాన్ని ఇలా మన పిండిలో వేసుకొని ఇలా కొంచెం ఇలా పెడితే, కొంచెం వెడల్పుగా చేతి పెడితే కింద నుంచి పిండి అనేది కింద పడిపోతుంది. మన బూరెలు వేసుకున్న ఈజీగా పడిపోతాయి. అలానే మనకు ఒకవేళ పూర్ణం బయటకు వస్తుంది అనే డౌట్ ఉన్నా కానీ కొంచెం పిండిలో కొంతసేపు పప్పు పూర్ణాన్ని పెడితే మనకు పిండి అస్సలు బయటకు రాదు. అలానే పూర్ణం వేసిన వెంటనే మనం కలపకూడదు, అటు ఇటు కలపద్దు. కలపకపోతే మనకు పూర్ణం అనేది అస్సలు బయటకు రాకుండా మంచిగా రౌండ్గా వస్తాయి పూర్ణాలు అనేటివి. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుంటే మన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి అటు ఇటు కదపకపోతే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. అలానే ఇప్పుడు మనం 7వ ప్రసాదం రవ్వ కేసరి. దీనికోసం మనము ఒక గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనకు రవ్వ కేసరికి ఎక్కువ నెయ్యి ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిపోయాక ఒక కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు, అది వేసేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక మీ దగ్గర ఒకవేళ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. దీనివల్ల కూడా మంచి కలర్ వస్తుంది. ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే మీ దగ్గర అది కూడా వేసుకోవచ్చు. అలానే నేను ఆల్రెడీ నీళ్లు వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు రవ్వకు 2 కప్పుల వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇక్కడ రవ్వ అనేది కొంచెం మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. ఇక్కడ చక్కెర కరిగిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేసాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా పెట్టేసేయాలి సైడ్కి. అంతే, మన రవ్వ కేసరి అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. మన 7వ ప్రసాదం రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 8వ ప్రసాదం సేమియా పాయసం. సింపుల్గా చేసుకోవచ్చు మనమైతే. ఇది ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వాటర్ అలానే ఒక కప్పు పాలు వేసుకొని మంచిగా బాయిల్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయిలో నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో కాజు అలానే కిస్మిస్ అలానే బాదం అన్నీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం దూరగా వేగిపోయాక ఒక కప్పు సేమియా కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా వేగనివ్వాలి. మనకు రంగు మారే వరకు ఇదైతే వేయించుకోవాలి. దాంతోనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది మనకు సేమియా అనేది. ఇలా మంచిగా వేగిపోయాక మనం ఆల్రెడీ పాలను వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మంచిగా ఉడకనిస్తే మనకు సేమియా అనేది కొంచెం మెత్తగా అవుతుంది. ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత నాకు సేమియా అనేది కొంచెం మెత్తగా అయిపోయింది. చూసారా, పైకంతా మనకు సేమియా అనేది పైకి తేలినప్పటికే. ఇలా కొంచెం సేమియా సాఫ్ట్ అయిపోయాక ఇందులో ఒక కప్ అయితే చక్కెర వేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు చక్కెర ప్లేస్లో. ఇంకొక 2 నిమిషాలు దీన్ని అయితే ఉడకబెట్టేసుకోవాలి. ఇదంతా మనము ఉడకబెట్టే ప్రాసెస్లో మిడిల్లో అయితే ఇదంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. మనకు సేమియా పాయసం కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం థిక్గా అనిపించదు, పల్చగానే చేసుకోవాలి. తర్వాత చల్లారినాక ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు 9వ ప్రసాదం లడ్డూలు. మన గోధుమ రవ్వ లడ్డూలు. ఇవి సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వేయించుకోండి. నేను ఇక్కడ కాజు బాదం అలానే కిస్మిస్ మాత్రమే వేయించుకుంటున్నాను. ఇది కొంచెం వేగిపోయాక సైడ్కి పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వను కూడా మంచిగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఖచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే మనకు రవ్వ మంచిగా ఉడికిపోతుంది. మంచిగా మనకు పాప్కార్న్ ఎలా వేగిపోతుందో అలా కొంచెం రవ్వ అనేది మంచిగా వేగాలి. అప్పుడే మనకు లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, మంచి కలర్ అయితే మనకు రవ్వకు వచ్చేసాక ఇందులో వేడి వేడి నీళ్ళు
ఒక 3 కప్పులు వేసుకోవాలి. 1 కప్పు రవ్వకు 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ రవ్వ అంత దగ్గరకు వచ్చే వరకు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఇక్కడ రవ్వ చూసారా మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల చక్కెర వేసుకోవాలి. మీ టేస్ట్ అంటే మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. 1.5 కప్పులు అయితే పర్ఫెక్ట్గా మనకు షుగర్ అయితే సరిపోతుంది. ఇదంతా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. మనకు కొంచెం చక్కెర అంతా కరిగిపోయాక కొంచెం పాకం అనేది లూజ్గా అనిపిస్తుంది. అస్సలు ఆపకుండా తిప్పుతూనే ఉండండి, అప్పుడు మనకు అదంతా చిక్కబడుతుంది. నాకు ఇలా చూస్తే కొంచెం కలర్ తక్కువ అనిపించింది. సో నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసాను. కానీ చాలా ఎక్కువ అయిపోయింది ఆ ఫుడ్ కలర్ అయితే. మీరైతే ఆ పని చేయకండి. నేను వీడియోస్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ అయితే ఇక్కడ వేసాను. కొంచెం ఎక్కువగా అయిపోయింది అనిపించింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అలానే ఫుడ్ కలర్ డైరెక్ట్గా బాటిల్తో వేయడం వల్ల అది ఎక్కువ పడిపోయింది. సో దాన్ని నేను ఏం చేయలేకపోయాను. సో అందుకనే అలానే కంటిన్యూ చేసేసాను. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది పసుపుతో కూడా. నాకు వీడియోలలో కనిపించడం కోసమే నేనైతే ఫుడ్ కలర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను. అది ఎక్కువగా అయిపోయింది ఇంకా. అలానే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. మనకు ఈ లడ్డు కోసం కింద అడుగు అంటకుండా మనకు రవ్వ అనేది పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ చూసారా ఇదంతా కొంచెం సపరేట్ ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారితేనే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చల్లారాక మంచిగా లడ్డూలు అయితే కట్టేసుకోవడమే. ఈజీగా కట్టేసుకోవచ్చు. నార్మల్గా లడ్డు కన్నా ఇది ఈజీగా అయిపోతాయి. అలానే మనకు స్టోరేజ్ కూడా ఉంటాయి. చూసారా లడ్డూలు ఎంత బాగున్నాయో చూడ్డానికి. మిగతాయి కూడా అన్ని నేను చుట్టేసుకున్నాను. ఇలానే ఈజీగా అయిపోయాయి. అంతే, మన 9వ ప్రసాదం కూడా సింపుల్గా అయిపోయింది. గోధుమ రవ్వ లడ్డూలు. అన్ని ప్రసాదాలు సింపుల్గా చేశాను నేనైతే. అన్ని 1 గంట లోపే చేశాను. ఈజీగా అయిపోతాయి. ఇలా టైం మేనేజ్మెంట్ తోని ఈజీగా మన ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలానే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన వీడియో అయితే ముందు వరకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.